ప్రియమైన దేవుని పిల్లలారా, మనం మన ప్రభువైన యేసుక్రీస్తునందు ఎప్పుడు కూడా విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. నిన్న దేవుడై ఉన్నాడు, నేడును దేవుడై ఉన్నాడు. ఆయన భూమి మీదకి మన పాపాల నిమిత్తం మరణించడానికి వచ్చాడే కానీ ఆయన ఎప్పటికీ దేవుడే. యుగ యుగాలకు ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు. మనల్ని పుట్టించింది కూడా యేసుక్రీస్తే. ఆదామును ఏ విధంగా అయితే తన హస్తాలతో సృష్టించాడో అదే హస్తాలు మన పాపాలని మోయడానికి కూడా ఇష్టపడినాయి. అటువంటి గొప్ప ప్రేమమయుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని కేవలం స్వస్థతల కోసమో, మన అప్పుల బాధ కోసమో, ఇంకా ఈ లోకపరమైన విషయాల నిమిత్తం మాత్రమే కాక ఆయన సజీవుడు, మనకు తండ్రి అయిన దేవుడు, మన మీద ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడని మనం ఎల్లప్పుడూ ఆయన మనల్ని ఏ రీతిగా ప్రేమిస్తున్నాడో మనం కూడా అటువంటి కల్మషం లేని ప్రేమను దేవునికి చూపినట్లయితే మన యందు దేవుడు ఎంతో సంతోషిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకు ఒకటే రీతిగా ఉండును. ఆయన ఎప్పటికీ ఒకటే విధంగా ఉంటాడు. మనం కూడా ఆయన యందు నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి, మన బుద్ధిని పక్కకు తిప్పుకోకుండా, సాతాను శోధనల వైపు మళ్లించుకోకుండా ఎప్పుడు కూడా ఆయన యందే విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి ఉండాలి. అట్టి కృపను దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.